యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ బిడ్డ ఎలాంటిదో, తన మనస్తత్వం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళలో తప్పు లేకపోయినా తప్పుడు నిర్ణయాలు తీసుకునేంత పిచ్చిది కాదు మా వదిన. అవును, ఈ చింతామణి చెప్తుందంతా పచ్చి అబద్ధం అమ్మా. తన మాటలు నమ్మకు. సర్లే, మ్యాటర్ మొత్తం నాకు క్లియర్గా అర్థమైంది. తప్పంతా చింతామణిదే. ఏయ్ చింతామణి, నా కూతురికి సారీ చెప్పు. సారీ నీలంబరి గారు, ఇంకోసారి మీతో గొడవ పడనండి. జరిగిందేదో జరిగిపోయింది, విషయాన్ని ఇంతటితో వదిలేయండి. చింతామణి పదవే. బావా, జరిగింది చూస్తుంటే నీకు కొంచెం విచిత్రంగా అనిపించట్లేదు? చాలా విచిత్రంగా ఉంది చిట్టి. ఆ చింతామణి అక్కతో గొడవ పెట్టుకోవడం ఏంటో, అమ్మొచ్చి అక్కదే తప్పనడం ఏంటో, చివరికి ఏమీ జరగనట్టుగా ఆ చింతామణి చేత సారీ చెప్పించడం ఏంటో నాకేమీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది బావా. సప్తా, ఏమర్థమైంది చిట్టి? నాకు కూడా చెప్పు, టెన్షన్గా ఉంది. ఏం లేదనా, దీని గురించి తర్వాత ఆలోచిద్దాము. ముందు లతని అత్తారింటికి తీసుకెళ్ళాలి. నువ్వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. వర్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక ఈ చింతమని లెక్క సెటిలింగ్ చేద్దాము. అలాగే చిట్టి. ఆ దయ్య మొహం దాని వల్ల అనవసరంగా టైం వేస్ట్ అయింది. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బావా, కాంతమత్త ఉన్నట్టుండి మనసు మార్చుకొని చింతామణితో క్షమాపణలు చెప్పించింది అంటే దాని వెనకాల ఏదో పెద్ద కథే ఉండుంటుంది. అదేటో తెలియాలి అంటే మనం మీ అమ్మని ఫాలో అవ్వాలి. పదేళ్దామా? పీరాజు, నువ్వు మామూలోడివి కాదురా. నీకు అవకాశం ఇస్తే గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తాం. నిజమేనమ్మా, అందుకే మా నాన్న పొట్ట అంత లావుగా ఉంటుంది. అక్కడ నీ పొట్టేదో నాజుగ్గా ఉన్నట్టు. నాన్న, ఏమ్మా, నువ్వు నన్ను అనొచ్చు కానీ నేను నిన్ను అనకూడదా? ఏడ్చారు. ముందీ నగల్ని జాగ్రత్త చేయండి. చిట్టెమ్మ కంట్లో పడ్డాయంటే నీ పొట్ట పగలగొట్టైనా నిజాలు రాబడుతుంది. అది నిజమేనమ్మా, ఈ నగల్ని నేను దాచేస్తాను. చిట్టి, పొట్టేళ్ల పోటీలో మోసం చేసి నా దగ్గర ₹1 కోటి కొట్టేస్తావా? ఆ డబ్బుతో నీ చెల్లెలి కాపురం నిలబెడతావా? ఇప్పుడేం చేస్తావో చెయ్యవే, చూస్తాను. వర్మ, పగతో మీ మనసులు కుళ్ళిపోయాయిరా. అందుకే విచక్షణని వదిలేసి సంస్కారాన్ని విడిచేసి రాతి యుగంలోని ఆది మానవుల్లో ప్రవర్తిస్తున్నారా? మానసా! అవునండి. పాపం చిట్టెమ్మ ఎంతో కష్టపడి తన చెల్లెల కోసం డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మీరు అడిగిన కానుకలు తెస్తుంటే ఆనందపడి మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సింది పోయి అడ్డుపుల్ల వేసి శాశ్వతంగా దాన్ని దూరం చేయాలనుకుంటున్నారా? నేను ఈ అన్యాయాన్ని సహించను. ఇప్పుడే చిట్టెమ్మకి ఫోన్ చేసి మీ కుట్రలు కుతంత్రాలని బయట పెడతాను. మానసా! అమ్మా! ఎంతకు తెగించావే? గతాన్ని మర్చిపోయావా? అవమానపడింది నీ మొగుడే కదా అని గతాన్ని తుంగలో దొక్కేశావా? ఏంటండి గతం? మన పెళ్లి గురించి మా అన్నయ్య దగ్గర నిజం దాచి తప్పు చేసింది మనం, కానీ శిక్ష అనుభవించింది నా పుట్టింటి వాళ్ళు.
ఆ విషయం మీరు మర్చిపోయారా? లేదంటే ప్రాణ నష్టం జరిగింది నా ఇంటికే కదా అని గాలి కొదిలేశారా? నోర్మోయ్, కట్టుకున్న భార్యవి కదా అని నీ మాటల్ని తట్టుకుంటున్నాను గాని లేదంటే ఏం చేసేవాళ్ళు? ప్రాణాలు తీస్తారా? మీరు పెట్టే చిత్రహింసల కంటే ప్రాణం పోవటమే మంచిదండి. రే వర్మ, ఇన్నాళ్ళు మీరు చేసిన అన్యాయాల్ని అక్రమాల్ని సహించాను. ఇక మీదట సహించను, క్షమించను. ఇప్పుడే చిట్టెమ్మకి జరిగిందంతా ఫోన్ చేసి చెప్తాను. అవసరమైతే మా అన్నయ్యకి కూడా ఫోన్ చేస్తాను. అమ్మా, నేను లతకెందుకు విడాకులు ఇవ్వలేదో తెలుసా? విడాకులిస్తే నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సి వస్తుందని ఆగాను తప్ప దాని మీద ప్రేమతో కాదు. నువ్వు గనక ఇక్కడ జరిగిన విషయాలు చిట్టెమ్మకి చెప్పినా, మీ అన్న వీరనారాయణతో చెప్పినా, నెక్స్ట్ నువ్వు చూడబోయేది మా విడాకులే. వర్మ, అవునమ్మా, నువ్వు ఎంత అడ్డుపుల్ల వేసినా లత తిరిగి ఏదో ఒకరోజు ఈ ఇంటికి తిరిగి రావచ్చు. కానీ విడాకులిస్తే ఎంత తలుచుకున్నా, తపస్సు చేసినా ఆ లత మన గడప తొక్కలేదు. లతకి నాకు విడాకులు కావాలో లేదంటే మీ అన్నగారు మా నాన్నకి క్షమాపణలు చెప్పాలో నువ్వే నిర్ణయించుకో. తడి గుడ్డలతో గొంతులు కోస్తారు అంటే ఏమనుకున్నాన్రా? మీ తండ్రి కొడుకుల్ని చూశాక అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. స్వార్థంతో రగిలిపోతూ మంచి మర్యాద విచక్షణ కోల్పోయిన మీకు బుద్ధి రావాలని ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప నేనేమీ చెయ్యలేనురా. నేనేమీ చెయ్యలేను. ఇంకా ఆలస్యం ఎందుకురా? చిట్టమ్మకి ఫోన్ కొట్టి మన కండిషన్స్ ఏంటో ఖరాఖండిగా చెప్పు. అలాగే నాన్న. వదినా, అన్నీ వచ్చేసినట్టేనా? అన్నీ పెట్టేశాను చిట్టమ్మా. సెలి వెళ్దామా? డోర్తే. అది ముక్క, కుళ్ళిన బొప్పాయి తొక్క. ఎదవ తుమ్ము, ఇప్పుడే తుమ్మాలా? ఏంటి నీలో ఆ మాటలు? తుమ్మొచ్చింది, తుమ్మితే తప్పే ఉంది. అవునండి, ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళే ఎలా విశేషం పరమ దరిద్రంగా ఉన్నట్టుంది. అందుకే మా అమ్మాయికి తుమ్ము వచ్చింది. పోతరాజు మావయ్య, శుభమా అని మా సెల్లి కాపురానికి వెళ్తుంటే ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు నీకు? నూరుకో చిటి. ఇలాంటి పనికి మాలిన బతుకులకి సిగ్గు, చీము, నెత్తురు లాంటి పెద్ద పెద్ద పదాలేం తెలుస్తాయి చెప్పు? వాడన్న దాంట్లో తప్పే ఉందిరా. వాళ్ల కూతురు తుమ్మింది కాబట్టి ఏదైనా అశుభం జరగచ్చేమోనని భయపడ్డాడు. అది కూడా తప్పేనా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి మాట్లాడుతున్నాను, నువ్వేంటి మాట్లాడుతున్నావా? ఏడత్తా? అది కాదమ్మా. అక్క ఆగక్క, అందరూ ఒక్క నిమిషం ఆగండి. నా జాతకమే దురదృష్టపు జాతకం. నా బతుకే ముదరష్టపు బతుకు. దానికోసం మీరెవరూ గొడవ పడకండి. ఆ భగవంతుడు నా నుదుటన ఎలా రాస్తే నాకు అలాగే జరుగుతుంది. దయచేసి నా కోసం మీరెవరూ గొడవ పడకండి, పడద్దు. అక్క, వెళ్దాం పదా. నా సెల్లె లాపింది కాబట్టి ఆగాను, లేదంటే మీ ఊపి రాపుండేదాన్ని.
చిట్టమ్మా, వర్మ కాల్ చేస్తున్నాడేంటి? మాట్లాడు. హలో చెప్పు వర్మ. బయలుదేరారా వదినా? ఇప్పుడే బయలుదేరుతున్నా మరిది. ఓ 20 నిమిషాల్లో మీ ఇంటి ముందుంటాం. చాలా సంతోషం. కానుకలతోనే వస్తున్నారు కదా? ఆ, నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు కానుకలతోనే వస్తున్నాము. మీరు నాకంత శుభవార్త చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా. ఏటి మరిది అది? ఏం లేదు వదినా, మా ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు ప్రకారం పుట్టింటి వారు ఏ కానుకలు ఇవ్వాలనుకున్నా వాళ్లే స్వయంగా వచ్చి ఇవ్వాలంట. మీలాగా లతతో ఎలాంటి రక్త సంబంధం లేని వాళ్ళు, లేదంటే కాంతమ్మ గారిలాగా లతను పెంచిన వాళ్ళు ఇస్తే కానుకలు తీసుకోకూడదంట. అది మా ఇంటి ఆచారానికి విరుద్ధం అంట. ఏటి మరిది నువ్వు అనేది? లత పొట్టింటి వాళ్ళొచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటారా? అవును చిట్టమ్మా, మా కోడలు తెచ్చే కానుకలు నీ చేత్తో ఇస్తే మేము తీసుకోం. మా కోడలి గారి పుట్టింటి వాళ్ళు ఇస్తేనే తీసుకుంటాం. అంటే అర్థమైందనుకుంటాను. ఆ వీరనారాయణ గాడు వాళ్ళమ్మో స్వయంగా వచ్చి కానుకలు ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీకోసం మేము ఎదురు చూడనక్కర్లేదు, మీరు మా ఇంటి దాకా రానక్కర్లేదు. ఇంతటితో సెలవు. మావయ్య లేదు, మీరు కోరినట్టే వీరనారాయణ బాబాయిని తీసుకునే వస్తాము. ఆయన చేతుల మీదుగానే కానుకలు ఇస్తాము, సరేనా? మీ వీరనారాయణ బాబాయ్ వస్తారన్న నమ్మకంతో చెప్తున్నావా, లేదంటే ఏదో ఒక మాయ చేసి మమ్మల్ని ఒప్పించొచ్చులే అన్న నమ్మకంతో చెప్తున్నావా? మా మీద వీరనారాయణ బాబాయ్కి ఉన్న ప్రేమని నమ్మి చెప్తున్నాను మావయ్య. మా బాబాయ్ మీ ఇంటికి వస్తారు, మీరు కోరుకున్నట్టుగానే కానుకలు తనే స్వయంగా ఇస్తారు. మా చెల్లెల్ని కాపురానికి పంపిస్తారు. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సరే, మా కోడలి గారి పుట్టింటి వాళ్ళని సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానిస్తున్నాం. వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఏమైందక్కా? వీరనారాయణ బాబాయ్ వస్తాడు, ఆయనే కానుకలు ఇస్తాడు అని చెప్తున్నావేంటి? మావయ్య వాళ్ళు అసలేమంటున్నారు? ఇంకా అర్థం కాలేదా నా పిచ్చిలత? ఆ రఘురాం, ఆ వర్మగాడు నిన్ను కాపురానికి తీసుకెళ్ళడం ఇష్టం లేక ఎప్పటిలాగే మెలిక పెట్టాడు. అవునవును, మీ బాబాయే స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటికెళ్ళి తన చేతుల మీదగానే కానుకలిస్తేనే నిన్ను కాపురానికి రానిస్తాం అనుంటారు, అవునా? ఏదో అశుభం జరగబోతుంది అంటే ఏటో అనుకున్నాను, కానీ నా తుమ్ము కరెక్టే నాన్నోయ్. అవునే, నీ తుమ్మా మజాకానా? జరగబోయే అశుభం నీకు ముందుగానే తెలిసి తుమ్మావు. పాపం, అది వీళ్ళకి అర్థం కాక అపార్థం చేసుకున్నారు. నోరు మూస్తారా? ఇప్పుడు ఏం అశుభం జరిగిందని అందరూ అంతలో బాధపడిపోతున్నారు. ఇంకా అర్థం కాలేదా చిట్టి? ఆ వర్మ వాళ్ళ ఇంటికి వీరనారాయణ గారు ఎలాగూ రారు, దాంతో లతని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపురానికి రానివ్వరని వీళ్ళు సంబరపడిపోతున్నారు. అయ్యయ్యో, నేనెందుకు సంబరపడతాన్రా? ఇందాక చింతామణి తుమ్మితే అదేదో కావాలని తుమ్మిందని అందరూ ఫీల్ అయిపోయారు. జరగబోయే అశుభాన్ని ఇండైరెక్ట్ గా తెలియజేయడానికే ఆ దేవుడు దీనికి తుమ్మొచ్చేలా చేశాడని చెప్తున్నాం. చూశారండి, నా కూతురు తుమ్మికి ఎంత విలువ ఉందో. ఏడ్చావులేరా బూర బుగ్గలోడా. చిట్టమ్మా, ఈ పంచాయతీ పట్టు తెగేది కాదు, కానీ నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ వీరనారాయణ గారికి ఫోన్ చేసి మాట్లాడు. ఈవిడ పిలిస్తే మాత్రం వీరనారాయణ ఊపుకుంటూ వచ్చేస్తాడా ఏంటి? వీరనారాయణ ప్రాణమైన వదిలేస్తాడు, కానీ ఆ రఘురాం గాడి ఇంట్లో మాత్రం అడుగు పెట్టడు. ఇదే సత్యం. సుధా,
మ్మ్. జరగబోయే యుద్ధంలో వీరనారాయణ బాబాయ్ పంతం గెలిసిద్దో మా మీద ఆయనకున్న ప్రేమ గెలిసిద్దో అది చూద్దామత్తా. చూద్దాం. చూడు వదినా, ఇది పట్టుకో. అమ్మా కాంతమ్మ గారండి, చిట్టమ్మ ఫోన్ చేయగానే వీరనారాయణ పరిగెత్తుకుంటూ రాడు కదండి. ఏడిశాడు. రఘురాం పేరు వింటేనే అగ్నిపర్వతంలా రగిలిపోయే వీరనారాయణ చిట్టెమ్మ అడగ్గానే ఆ ఇంట్లో అడుగు పెడతాడా? కాసేపట్లో దిమ్మ తిరిగిపోయే బొమ్మలాట జరగబోతుంది. చూసి పండగ చేసుకోండి. చిట్టమ్మా, చెప్పమ్మా. బాబాయ్ బాబాయ్, నువ్వు చిన్న సహాయం చేయాలి బాబాయ్. ఏంటమ్మా అది? అలాగేనమ్మా. ప్రస్తుతం నువ్వెక్కడున్నావు? అది బాబాయ్, గుడికెళ్ళ దారిలో 5వ మైల్ రాయి దగ్గర ఉన్నాం బాబాయ్. ఓకేనమ్మా, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? చాలా థ్యాంక్స్ బాబాయ్. భలేదానివమ్మా. ఈ సమస్య నీది కాదు, నాది. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. బాబాయ్, వచ్చేప్పుడు నానమ్మని కూడా అట్టుకురండి. అలాగేనమ్మా, నానమ్మని తీసుకుని వస్తాను. వచ్చేయండి బాబాయ్. ఎవరితో మాట్లాడుతున్న వీరనారాయణ? అమ్మా, అంత వివరంగా చెప్పే టైం లేదు. ముందు మనం అర్జెంటుగా వెళ్ళి చిట్టమ్మని కలవాలి. పద. కాంతమ్మ గారు, చిట్టమ్మ ముఖ చిత్రం చూసారా? చూస్తున్నాన్రా. తెలుగు సినిమాలో హీరోయిన్ లాగా తెగ ఆనందపడిపోతుంది. రాణి, విషయం ఏంటో తెలుస్తుందిగా. బాబా బాబాయ్ వచ్చేస్తున్నారు. ఇంకా సేపట్లో మన లతని అత్తారింటికి పంపించబోతున్నారు. నిజమా అక్క? నిజం సల్లి. మనం అడగటము వీరనారాయణ బాబాయ్ కాదంటమునా? వీరనారాయణ బాబాయ్ తన అన్న కూతుల కోసం ప్రాణమైనా ఇస్తారు కాని వెనకడుగు ఏరని మరోసారి నిరూపించబోతున్నారమ్మా. పదేళ్దామా? పదండి, వెళ్దామా? ఎక్క. ఏ పీరాజు, అమ్మా, చిట్టమ్మ చెప్పింది కళా నిజమా? నాకైతే నిజమే అనిపిస్తుందమ్మా. మళ్ళీ అదేదో మాయ చేసింది. అవునాన్నోయ్, కొంపతీసి ఆ లతని కాపురానికి పంపించట్లేదు కదా? నువ్వు ఉండవే తల్లా. అది అసలు వాడికి ఏం చెప్పిందో, వాడెందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడో ఇక్కడ అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. రే, పిచ్చెక్కాల్సింది నాకు, ఇక్కడుండి జుట్టు పీక్కోవడం కాదు. ముందసలు చిట్టమ్మ ఏం చేయబోతుందో తెలుసుకుందాం. పదండి. పదమ్మా. బాబా, ఏటైంది? కారు ఇక్కడ ఆపావేటి? చిట్టమ్మా, అసలు వీరనారాయణ గారికి నువ్వేం చెప్పావు? అసలు వీరనారాయణ గారికి నువ్వేం చెప్తే వర్మింటికి రావడానికి ఆయన ఒప్పుకున్నారు? వీరనారాయణ బాబాయ్ అత్తంది వర్మకి కానుకలొచ్చి లతని కాపురానికి పంపడానికి కాదు బావా, మరి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికా? అవును బావా, నేను వీరనారాయణ బాబాయ్కి ఫోన్ చేసి
అసలు ఏం చెప్పానంటే చెప్పమ్మా, ఎందుకు ఫోన్ చేసావు? ఆ, బాబాయ్ నేను బావా చిన్న పనుండి బయటకొచ్చాము. దారి మధ్యలో కారు ఆగిపోయింది. బావా మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. రావడానికి ఇంకో గంట పడుద్దంట. నువ్వేమనుకోకపోతే నన్ను కొంచెం ఆసుపత్రికి తీసుకెళ్తావా? హాస్పిటల్ కా? ఏమైందమ్మా? ఆ, అది ఫోన్లో చెప్పేది కాదు బాబాయ్. నువ్వు వెంటనే బయలుదేరొచ్చి అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలి. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరొస్తాను. ఆ, అలాగే బాబాయ్, అలాగే. అమ్మా, చిట్టమ్మకి ఏదో దెబ్బ తగిలిందట. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. పద వెళ్దాం. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే బాబాయ్ వస్తున్నాడా అక్క? అవును సల్లి, బాబాయ్ నానమ్మ ఇద్దరు వస్తున్నారు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి.